ఏనాడైనా కూడా నువ్వు వదలకోకూడదు. We should never give up such an intimate మనం relationship. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ పోయి చేరాలి. We should go back to the place of our అది భాగవతం కూడా చెప్తూ వచ్చింది. That's what Bhagavata declares. ఎక్కడి నుండి పుట్టే నీకు అచ్చటికి ఏమిటో నైజీము గాలికోటికి. It's quite natural that the living creatures should go back to the place of నువ్వు the ఆత్మ నుంచి వచ్చావు, వచ్చిన దాన్ని మర్చిపోతున్నారు. You forget the very purpose of life. కొత్త రోజులో వెతుకుతూ పోతున్నారు. You are passing through చాలా మంది నా a దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని. Many approach Bhagavan and pray to him, Swami, show us a path. నాయన నేను చూపనక్కర్లేదు, I don't need to show you. ఈ వచ్చే మార్గమే పట్టుకొని పోమన్నారు. You go along the same route. ఎక్కడి నుంచి వచ్చావు? Where from you? నువ్వు మొదటి నుంచి కాదు వచ్చిండేది, You have not come from కేరళ Kerala. నుంచి కాదు వచ్చిండేది, Not from Kerala. కృష్ణాపల్లి నుంచి కాదు వచ్చిండేది, మద్రాసు నుంచి కాదు వచ్చిండేది. ఈ దేహం మొదటి నుంచి వచ్చింది, కానీ నువ్వు రావటం ఆత్మ నుంచినే. You have not come from Madras or Mathura, but you have come from Atma only. నీ దేహం కాదు, You are not the body. నీ మనస్సు కాదు, You are not the నీ mind. బుద్ధి కాదు. You are not the intellect. అందువల్ల చెప్తుండేది నా మనస్సు. నా అంటే కాదు, You say na. దీనిని No. వేదాంతంలో నేతి 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 నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. So, in Vedantic parlance, it is the theory of negation, not this. కనుకనే నీ దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు. You are not the body, you are not the mind, you are not the intellect, you are not the inner senses. నీవు ఆత్మవే. You are Atma. పూర్వం తెలిస్తే అమృతస్య పుత్రః, అమృతపుత్రుడు నీవు. You are the son of immortality. ఈ అమృతపుత్రుడైనటువంటి నీవు ఈ అమృతాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? Being the son of immortality, Amrutaputra, why do you want Amruta, the falsehood? కాబట్టి ఈ అమృతానికి మార్గం ఏమిటి? What is the path to What is immortality? the way to immortality? What is the way to immortality? Removal of immoralities is the only way to immortality. Removal of immorality is the only way to ఈ immortality. రాగము, ద్వేషము, అసూయ ఇలాంటి యొక్క దుర్గుణములు మనం దూరం చేసుకుంటే మనము ఇమ్మోర్టాలిటీ దగ్గర పోతాం. So you have to get rid of all this anger and the lust and the greed. Then you will attain immortality. భగవంతుడికి మనం దూరం చేసుకునేటువంటి ఈ దుర్గుణాలే, Only the bad qualities separate us from God. ఈ దుర్గుణాల నుంచి మనం తొలగిపోతుంటే భగవంతుడు ఎప్పుడు కూడా సన్నిహితుడే. When once you are away from these bad qualities, you will be very close to God. కనుక క్రమక్రమేణా మనము ఈ పశు లక్షణాలను కొంచెం దూరం చేసుకుని Slowly you have to give up the animal quality. దైవ యొక్క గుణములు మనం డెవలప్ Then you చేసుకుంటున్నాము. have to develop divine quality. సత్యము, ధర్మము, Dharma, న్యాయము, నీతి, నిజాయితీ, త్యాగము ఇలాంటి మంచి మానవతా గుణములు తెలుసుకోవాలి. truth, justice, individuality, the integrity, the ఈ honesty, కామ, క్రోధ, లోభ, మోహన, ఇవన్నీ కూడా ఒక మృగ లక్షణాలు. the anger, the lust and greed are animal qualities. కానీ దురదృష్టవశాత్తు అవి మనకు త్వరగా లభ్యమవుతున్నాయి. Unfortunately, we cultivate animal qualities easily. ఈ కోపము కూడా చూడండి, అది కుక్క లక్షణం. Anger is the quality of the dog. కనుక నేను ఈ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్ అని ఆ విధంగా తలుచుకో. ఈ కోపం అనేటువంటిది డాగ్ లక్షణం వెళ్ళిపోతుంది. For example, if you are angry, repeat 10 times like this. I am not dog, I am man. I am not dog, I am man. ఇంకా కొన్ని సమయంలో ఈ కోతుల లక్షణాలంతా వస్తుంటాయి. Sometimes we will have monkey habits. సామాన్య కోతులు కాదు, పిచ్చి కోతుల లక్షణాలంతా వస్తుంటాయి. Not ordinary monkeys, mad monkeys. అలాంటి సమయంలో కూడా ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్ ఈ విధంగా తలుచుకో. ఈ పశు లక్షణాలంతా దూరం అయిపోతాయి. At that moment, think that I am not monkey, I am man. I am not monkey, I am man. సాధన చేయనక్కర్లేదు, You don't need to follow the జపం path. చేయనక్కర్లేదు, తపం చేయనక్కర్లేదు. No meditation. మనకు విచారణ అంటే ఉండాలి సర్వస్వం. Everything lies in self-inquiry. కనుకనే మొత్తం ఎంక్వైరీ కావాలి. So first we need to inquire. ఎంక్వైరీ అనగా ఏంటి? What do you mean by ఏది inquiry? సత్యము, ఏది అసత్యం, What is truth, what ఏది is రైట్, ఏది రాంగ్. what is right, what is ఈ wrong. రెండింటినీ నిత్యానిత్య పరిశీలన చేసినప్పుడే మనం సత్యమైన మార్గంలో ప్రయాణం చేయగలం. Then once we inquire and distinguish what is transient and what is permanent, you know the కనుక truth. నేను మానవుడే పుట్టాను, And born as a అనేక human being. జన్మల యొక్క పుణ్య పదములు పూర్తి చేసి వచ్చినటువంటి జన్మ ఈ మానవ జన్మ. It's because of the merit accrued in the past lives, I could be born as a ఇలాంటి మానవ human జన్మ being. వచ్చి కూడా దీన్ని సరైన రీతిలో కూడా మనం వినియోగించుకోకుండా పోతే మానవ జన్మ వచ్చి ప్రయోజనం ఏమిటి? Having been born as a human being, if I misuse it, what is the fun of this very birth? కనుక ఎన్ని జన్మలైనా మానవ జన్మమే రావాలి. At any time, even in future, we should be born as human beings. ఒక్క తూరు మనం వచ్చాము చాలు. It's enough we are born once. రెండో తూరు తిరిగి దీన్ని ఆశించకూడదు. Let's not be born again.
ఒక చిన్న ఉదాహరణము, A small example. ఈ ఈనాడు ఒక న్యూస్ పేపర్ వచ్చింది నీ చేతికి. Today you received a newspaper. ఈ న్యూస్ పేపర్ పూర్తి చదివా మొదలు నుంచి ఇక్కడ వరకు. You have gone through it from the beginning to the end. అదే న్యూస్ పేపర్ చదువుతావు నువ్వు. Do you read the same newspaper tomorrow? కాదు కాదు, No. ఈనాడు న్యూస్ పేపర్, Today is newspaper. రేపటికి నెక్స్ట్ పేపర్. Tomorrow is the waste paper. కాబట్టి టుమారో పేపర్ నీ చూడు రావాలి. So you should see tomorrow's అదే newspaper. రీతిలో మనం వచ్చిందానే వచ్చి రావటము, చదివిందానే చదవటము, తినదానే తినటము, ఉండదా ఈ విధంగా ఉంటే ఏమి జన్మం సార్థకం. We should not carry on a routine life, eat the same stuff, follow the same practices. పునరపి జననం పునరపి మరణం, ఎప్పుడు ఇదేనా మనకు కావాల్సింది? Is it that what we want, to be born and die? పునర్జన్మ నవిద్యతే, ఇంకా లేకుండా చేసుకోవాలి. We should see that we will not be born again. దానికోసమే మనం చేసేటువంటి పూజలు, వ్రతములు, జపములు, తపములు. All the forms of worship and rituals are meant for this. కనుక So మనం చేరినాము. we are here. ఇది ఎంతో అదృష్టవంతమైనటువంటి జన్మము. It's one of fortune. ఎంతో పుణ్య ఫలములు పోగు చేస్తూ అందుకున్నటువంటి యొక్క మహా గిఫ్ట్. It's a gift because of punya or merit. ఇలాంటి జన్మాన్ని మనము వ్యర్థం చేసుకోకూడదు. This human life should not be wasted. ఏ కించిత్ టైం చిక్కినప్పటికీ సార్థకమైనటువంటి పనులు మనం దీన్ని ఉపయోగపెడదాం. Even if you have fraction of a second, make proper use of it. समस्त लोक